గ్యాస్ సిలిండర్ల ధరను కేంద్రం పెంచడంపై ప్రజలంతా మండిపడుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు పెంపు భారంగా మారుతోందని వినియోగదారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం మరొకసారి సామాన్యులు ఉపయోగించే సిలిండర్పై భారం మోపింది. దాంతో ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా 738 రూపాయల నుండి 828 రూపాయలకు సిలిండర్ రేటును పెంచడం, ఒక్కొక్క సిలిండర్ మీద సబ్సిడీ సిలిండర్ మీద 90 రూపాయల భారం మోపడం పట్ల ప్రజలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. సరే చెప్పండి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేని విధంగా 90 రూపాయలు 738 రూపాయల నుంచి 820 రూపాయలకి సబ్సిడీ సిలిండర్ను పెంచడం, ఒక్కొక్క సిలిండర్ మీద 90 రూపాయల భారం మోపడం పట్ల ప్రజల మీద ఏ విధంగా భారం పడుతుందంట? సిలిండర్ ధర ఒకేసారి 90 రూపాయలు పెంచడం, ఇది సాధారణమైనటువంటి సామాన్య జనం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల ధరలు అనేటువంటి తిండి వస్తువులు కానీ అనేక రకాలైనటువంటి ధరలు అనేటువంటి విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఈ చర్యను మేము సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము సబ్సిడీ మీద అందిస్తాం, తక్కువ ధరకు అందిస్తాం అనేటువంటి ఒక పక్క చెప్తూనే మరో పక్క ధరలు పెంచడం అనేటువంటిది వాళ్ళ సాధారణమైన జనాన్ని ఇంకా మరీ ఇబ్బందులు చేసేటువంటి చర్యనేనండి భావించవచ్చు. 750 నుంచి 900 దాకా పెంచడం ఈ పేదలకు బాగా ఇబ్బంది. మరి కట్టెలపై పెట్టుకున్నామన్నా కట్టెలు అసలు దొరకట్లేదు. ఇప్పుడు పల్లెటూళ్ళలో అయితే వాస్తవంగా పల్లెటూళ్ళలో అయితే కట్టెలు అసలు దొరుకుడే కష్టం ఉన్నది. ఆ కట్టెలు దొరకక గ్యాస్ సిలిండర్తో పెట్టుకుందామంటే రాను రాను మళ్ళా ఈ గ్యాస్ పెరుగుతున్నది. క్షణమే ఈ గ్యాస్ని తగ్గించాలని మన యొక్క డిమాండ్. పేదలపై భారం మోపుతున్న ఈ సిలిండర్పై వేసిన ఏవైతే పన్నులు ఉన్నాయో ఆ భారం మోపిన 90 రూపాయలను వెంటనే తగ్గించాలని, లేకపోతే పేదలు మరింత అనేక ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ అవినాష్తో అంజయ్య, HM టీవీ, ఆదిలాబాద్.